తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఏదైతే చివరి చిత్రంగా నటిస్తున్నటువంటి 'జననాయగన్' ఆడియో లాంచ్ ఏదైతే ఉందో అది మలేషియాలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అతను మొన్ననే ఒక ప్రకటన చేయడం జరిగింది. తను పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కావాలనుకుంటున్నాను కాబట్టి ఇదే నా చివరి చిత్రం. కాబట్టి అందరూ కూడా ఆదరించాలని అతను అభిమానులకు ఒక ప్రకటన రూపంలో వెల్లడించారు. మనకు అతను లాస్ట్ ఇయరే ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమిళగా వెట్రి కజగం అనే ఏదైతే ఒక పార్టీని ఏర్పాటు చేశాడో 2026లో తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో అతను ఇక సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా తెలపడం జరిగింది. ఏదైతే ఈ 'జననాయగన్' సినిమా ఏదైతే ఉందో దాని ఆడియో లాంచ్ అనేది సింగపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఆడియో లాంచ్లో కొన్ని రికార్డులు కూడా చోటు చేసుకున్నాయి. ఏదైతే ఇండియా కాకుండా ఇండియా వెలుపల ఏర్పాటు చేసినటువంటి ఆడియో లాంచ్లో ఒక తమిళ నటుడికి సంబంధించిన సినిమాకి ఒక అత్యధిక జనాలు హాజరైన ఆడియో లాంచ్గా అది రికార్డులకు ఎక్కింది. దాదాపు ఆ ఆడియో లాంచ్కి 85,000 మంది హాజరైనట్టుగా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తా వస్తున్నాయి. ఏదైతే ఈ 'జననాయగన్' సినిమా ఏదైతే ఉందో అది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అతను కొన్ని భావోద్వేగమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇక నన్ను చాలా 35 ఏళ్ళుగా మీరు ఆదరిస్తూ వస్తున్నారు. ఇది నా జీవితంలో ఇదే చివరి చిత్రం అంటూ కూడా అభిమానులకు అతను వెల్లడించడం జరిగింది. చూడాలి మరి ఈ యొక్క సినిమాను తమిళంతో పాటు అనేక భాషల్లో కూడా అది రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దానికి ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా రాబోయే 26 ఎలక్షన్లో విజయ్ యొక్క టీవీకే పార్టీ ఏ విధంగా రాణించబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.